వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూడా మద్యంలో సొమ్ము చేసుకున్నారు. ఏ విధంగా? అసలు మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా? జరగలేదు కదా. మొత్తం కూడా డబ్బు ట్రాన్సాక్షన్సే. అసలు మద్యానికి ఫోన్ పే అనేది లేదు. ఆ సిస్టమ్ తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే డబ్బులు ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలి అనే సిస్టమ్ ని కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి. మీకు మద్యంలో మొత్తం అన్ని రకాలుగా కూడా సంపాదించిందల్లా వైసీపీ వాళ్ళే, వైసీపీ నాయకులే. అంటే డబ్బులు అంతా ఎక్కడికి వెళ్ళిందండి? మీకు తెలియదు ఏమన్నా సార్, అంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఆయన అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే మొత్తం ముసిగేసి అన్ని వాళ్ళ ప్యాలెస్ కి పంపించడం జరిగింది. వైసీపీ వాళ్ళు అన్నారు మా హయాంలో కుంభకోణం ఏం జరగలేదు, ఇదంతా టీడీపీ హయాంలో జరిగింది, మా మీద నెపన్ని ఆడుతున్నారు, మా మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమంటే తప్పుడు కేసులు పెడతానికి ప్రభుత్వానికి పనేం లేదా అండి? ఇవాళ ప్రజాపాలన నడుస్తుంది. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ భయపడుతున్నారు. మీరు మధ్య కుంభకోణం చేయబడ్డే కదా ఈ రోజు భయపడుతున్నారు. మిమ్మల్ని అరెస్టులు ఊరికి ఎవరు చేయరు కదండి. తప్పు లేనిదే మంట లేనిదే పొగరాదు కదా. అలాగే మీరు చేసిన తప్పులు మీరు అనుభవిస్తున్నారు. ఈ రోజు డబ్బులన్నీ తీసుకెళ్లి మీ ప్యాలెస్ లో దాచుకొని మీ వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే తప్పు చేస్తే అరెస్ట్ చేయడం తప్పండి. అంటే తప్పు చేయొద్దు అనేది చంద్రబాబు గారి పాలసీ. మీరు చంద్రబాబు గారు ఎప్పుడైతే ప్రజాపాలనలో ఉన్నారో ప్రజలకు మంచి జరగాలంటే మీలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే.